హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నా. ఇంకా క్లైమేట్ కండిషన్స్ వల్ల అయితే ఇంకా కోల్డ్ ఇంకా ఫీవర్ అనమాట పిల్లలకి అందరికీ. ఇంక ఇది వచ్చి సండే వ్లాగ్. ఇంకా ఫిష్ అయితే తీసుకొచ్చారు మా ఆయన. ఇంకో పక్కన టిఫిన్ల కార్యక్రమం అయింది. ఇంకా వీళ్ళైతే ఆడుకుంటున్నారు, వీళ్ళకి రెస్ట్. బట్ మాకు ఉండదు కదా, నేనైతే కుకింగ్లో బిజీ. ఇంకా సండే ఏమో డైలీ అయితే మార్నింగే అయిపోతాయి పనులన్నీ. ఇంకా సండే కదా ఇంకా అవ్వవు. అండ్ వీళ్ళు ఇంటికాడ ఉంటారు, వీళ్ళని చూసుకుంటూ ఇంకా అల్లరి చేస్తారు, ఇంకా మాట్లాడుతూ ఇంకా అయితే కుకింగ్ అయితే చేస్తున్నా. ఇంకా ఆ రోజు మా చెట్లు దింపు అయితే తీశారు. కొబ్బరి బొండలు తాగినాడు మావి తల్లి. ఇంకా ఫిష్ ఫ్రై కోసం ఇవి కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టాను, కొన్ని కర్రీ వండనమాట. చూడండి ఫిష్ కర్రీ. ఇది చూస్తుంటే నాకు మళ్ళీ ఇప్పుడు తినాలని ఉంది. ఇంక ఇక్కడ ఫిష్ ఫ్రై. ఇంకా నేను ఫిష్ ఫ్రైకి ఎలా చేశాను, మసాలా ఎలా కలిపా అనేది ఏమీ చూపించలేదు. ఇంకా సండే కదా, ఇంకా ప్రేయర్ అన్నమాట. ఒక పక్కన వంట చేస్తూ ఇంకా ఒక పక్కన ప్రేయర్ చేస్తూ ఇంకా అయితే ఇలా అయితే ఉంది. ఇంకా ఫిష్ ఫ్రై ఇలా డీప్ ఆయిల్లోనే బాగుంటుందండి, క్రిస్పీగా ఉంటుంది. నార్మల్ దోశలాగా ప్యాన్ మీద అలా చేసినా బాగుంటుంది. బట్ కొంచెం ఆయిల్ లైట్గా తినాలనుకుంటే అలాగా, లేదు క్రిస్పీగా కావాలి అనుకుంటే ఇలాగా డీప్ ఫ్రై చేస్తేనే బాగుంటుంది. ఇంకా ఫిష్లన్నీ ఇంకా ఫ్రై చేశాను. నెక్స్ట్ వీడియోలో చెప్తా ఫ్రెండ్స్ ఎలా చేయాలి, నేను ఎలా చేస్తాను అనేది. ఇంక ఇక్కడ వంట అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా తినడానికి అయితే రెడీ అవుతున్నాం. కొన్ని ఫిష్లు అయితే వండుతుంటే తినేసా, అందుకే కొన్ని ఉన్నాయి ఇక్కడ ఫిష్ ఫ్రైలు. బాగుంది కదా చూడడానికి, చాలా డెలిషియస్గా కర్రీ అండ్ ఫ్రై కూడా. ఇంకా మా వాళ్ళు ఇంక ఏసీ ఆన్ చేసుకుని ఇంక తినడానికైతే ఇంకా రెడీ అవుతున్నాం. ఈ దోమల తెర అడిగారు కదా, ఇది మీషోలో అయితే ఆర్డర్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.